వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విద్యా సంవత్సరము ప్రారంభమైంది. జూన్ కంప్లీటెడ్. జూలై మాసంలో అడుగుపెట్టాము. మరి ఈ 2025-26 విద్యా సంవత్సరానికి మరి ముఖ్యంగా టీచర్ల పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద మనం చిన్న అప్డేట్స్, అంటే మనం మొదటి నుండి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బేస్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం. మరి స్కూల్ ఎడ్యుకేషన్ బేస్ ఎడ్యుకేషన్ అయినప్పుడు దీంట్లో 5గురి పాత్ర ముఖ్యమైనది. ఇటు గవర్నమెంట్ పాలసీ, రెండోది స్కూల్ మేనేజ్మెంట్, మూడోది టీచర్స్, నాలుగోది పేరెంట్స్, తర్వాత విద్యార్థులు. సో ఇప్పుడు మనము టీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క టెక్నాలజీ మారుతున్న ఈ రంగుల మాయా ప్రపంచంలో, డిజిటల్ యుగంలో టీచర్స్ ఏ విధంగా ఉండాలి, వారి యొక్క అప్డేట్స్ ఎలా ఉండాలి. మరి మేము సబ్జెక్టులు మాత్రమే చూసి చెప్తాం కదా, మా సబ్జెక్ట్లో ఏముంటుంది, మా బేసిక్స్ అవే ఉంటాయి కదా, మ్యాథ్స్లో ఇవే కదా ఫండమెంటల్స్, తెలుగులో ఇవే కదా అన్నట్టు కాదండి. సో టెక్నాలజీ అన్ని రంగాల్లో మారుతున్నట్టు ఎడ్యుకేషన్లో కూడా మారుతుంది. అన్ని రంగాల్లో కూడా ఎడ్యుకేషనే ముఖ్యం, పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కాబట్టి టీచర్స్ కూడా కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకొని పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది. ఇప్పుడు క్లాస్లో 30 నుండి 40 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారికి తగ్గట్టుగా మనము వాళ్ళను హ్యాండిల్ చేయడం అనేది టీచర్ల యొక్క ముఖ్య పాత్ర. కానీ మనము అలా చేయని ఎడల మరి ఆ అబ్బాయి విద్యార్థి ఎక్కడ ఉన్న గొంగడి అక్కడ వేసిన విధంగా ఉండవలసిన వస్తుంది. కాబట్టి ప్రతి సబ్జెక్టు టీచర్ మరియు వాళ్లకు ఒక కొత్త అధ్యయనంతో, అంటే కొత్త టెక్నాలజీ పరంగా మనము ఇది ఇంప్రూవ్ చేస్తున్నాం, ఇది మీకు రేపు ఫ్యూచర్కు అవసరం అనే విధంగా వాళ్ళకు మనము ఇంజెక్ట్ చేసి పిల్లలకు వాళ్ళకు భవిష్యత్తు అని ప్రతి ఒక్కరు చదవండి అంటున్నాం. చదువు అంటే ఏంటనేది పిల్లవానికి అర్థం అవుతున్న పొజిషన్ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. సో మరి టీచర్స్ అందరూ కూడా వారు ప్రతిరోజు లర్నర్స్, ఎవ్వరూ కూడా లైఫ్ టైం సరిపోదండి, మనం నేర్చుకునేది కంటిన్యూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా లర్నింగ్ సిస్టమ్ను ప్రతిరోజు మీరు కనీసం ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 నిమిషాల వరకు కూడా మీరు అప్డేట్ అయ్యేందుకు లర్నింగ్ కోసము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానా, లేకుంటే బుక్స్, ఫిజికల్ బుక్స్ ద్వారానా, లేకుంటే ఇంకే విధంగానైనా మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫినిటో ఎడ్యుకేషన్ భావిస్తుంది. కావున ఇలాంటి అప్డేట్స్ అందరికీ చేరేందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.